చేస్తామన్నది మన ఆలోచన విధానం అన్ని వారి సమక్షంలో మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సార్, ఇది ఒకప్పుడు ఈ కాకినాడ అంటే పెన్షనర్స్ ప్యారడైజ్ సార్. సెకండ్ మెడ్రాస్గా కూడా పేరు పొందినటువంటి పట్టణం సార్ ఇది. ఈ పట్టణంలో గత 5 సంవత్సరాలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పెన్షన్స్ ప్యారడైజ్ని భూ కబ్జాలకి, గంజాయిలకి ఒక నిలయంగా తయారు చేస్తా ఉన్నారు. వీరి యొక్క ఆగడలకి శృతి మించి చర్చిలు కూడా, ఒక చర్చి వాకలపూడిలో చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు 2.5 ఎకరాలు భూమి అవుతుంది ఆరాధన లాక్కుంటే అతను సూసైడ్ చేసుకుంటే పరిస్థితికి కన్నబాబు గారి యొక్క తమ్ముడు తీసుకొచ్చాడు. అలాగే 2012 నుంచి 13లో లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్లో ఇవాళ ఏ లారీ జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే ఇలా కనుసరణలోనే జరగాలి. ఇక్కడ ఏ లారీ వెళ్ళినా, ఏ కంటైనర్ వెళ్ళినా. దీని ముందు ఉండేవారు ఎస్పీ గారు. ఆ టైంలో ఒక్క రోజు కూడా ఒక్క కంటైనర్ కానీ, ఒక్క లారీ కానీ, ఏ సరుకు వెళ్తుంది దీంట్లో ఏ రోజు చెక్ చేసిన పాపాలు పోలేదు. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా సరే చేతుల్లో తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వాకలిపూడి కింద గ్యాస్ పైప్ లైన్ వెళ్తా ఉన్నదని తెలుసు మీ అందరికీ. వెళ్తున్న ఆ 20 ఎకరాల్లో ప్రభుత్వం సొమ్ముతో ఫిల్లింగ్ చేసి పైన ఇల్లులు కడతానంటా అన్నారు. కింద అగ్నిలాంటి పైప్ లైన్ వెళ్తా ఉంటే అక్రమంగా అక్కడ కూడా బిల్డింగ్ కూడా కడతా ఉన్నారు. అలాగే గత ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలా అయితే చేశారో ఈవేళ కూడా అలాగే దొంగ పట్టాలు, పెద్ద ఎత్తున దొంగ పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్ద 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 ఇళ్ల పట్టాలు ప్రతి చోట కూడా స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. మేము ఇదే ఊరిలో స్వామినగర్లో ఎంఆర్ఓకి మేము లెటర్ రాస్తే ఎంఆర్ఓ నేను ఏ విధమైన పట్టా మంజూరు చేయలేదు అని చెప్పినప్పుడు ఇక్కడ పట్టాలు పంచుతా ఉన్నారు. ఎలా పంచుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఆ పట్టాల గురించి నిలదీసి అడిగితే మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇప్పుడు రేపు 13వ తారీఖుని ఎలక్షన్ అయితే 12వ తారీఖు రాత్రిన చాలా పెద్ద ఎత్తున పట్టాలు పంచబోతా ఉన్నారు. అవన్నీ కూడా నకిలీ పట్టాలు. ఆ నకిలీ పట్టాలు రేపు మీరు వెళ్ళి చూసుకుంటే సైట్ ఉండదు కాబట్టి ఒక రోజు ముందు పంచుతూ పోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ నకిలీ పట్టాలు అన్నది వాళ్ళే స్టాంప్ తయారు చేసి, వాళ్ళే ముద్రించి, వాళ్ళే పట్టాలు ఇచ్చే చరిత్ర కాకినాడ రూరల్లో తప్ప ఎక్కడ ఏ రాష్ట్రం మొత్తం మీద ఏ కాన్స్టిట్యున్సీలో లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ తన చేతిలో పెట్టుకుని ఫ్యాక్టరీలో చనిపోయిన కార్మికులపై చిల్లర ఏరుకుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కురసాల కన్నబాబు అయ్యండి. ఏదాచిగా ప్యాకెట, గుండెట, గంజాయి, మత్తు యువకులను పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద మా మీద దాడి కుసుకుంటూ ఉన్నారు. అలాగే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాధితులకు అండగా నిలుస్తానని చెప్పి మాట ఇచ్చి మొత్తం వివరాలన్నీ తెలుసుకుని వివరాలు అమ్మేసి ఈవేళ ఎవరికి 5 పైసలు పుట్టలేదు అని మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అడగొచ్చు, ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు అని అడగొచ్చు. నేను చేస్తాను. నేను ఇదివరకు మీ ఊరు మునిగిపోకుండా ఆపినవాడిని నేను. బకింగ్హామ్ కెనాల్ రూపంలో ఇక్కడ కాలువ తవ్వుతా ఉన్నారు. పెద్ద ఎత్తున సునీల్ గారు మేడలైన్ కడతా ఉన్నారు. సునీల్ గారు పెద్ద మేడలైన్ అని ఓ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క భూములు రూపాయికి 10 రూపాయలకి తీసుకుని ఈవేళ మేడలైన్ కడతా ఉన్నారు. ఆ మేడలైనే కానీ కడితే ఏలేరుకి కానీ గోదావరికి కానీ వరద వస్తే మనకి జిల్లా పరిషత్ ఉండదు, కలెక్టర్ ఆఫీస్ ఉండదు, ప్రభుత్వ ఆసుపత్రి ఉండదు. ఇవన్నీ కూడా మునిగిపోతాయని చెప్పి మీ గ్రామస్తులందరికీ తెలియజేస్తానని, ముఖ్యంగా మీ ఇంద్రపాలెం, చీడిగా అనే గ్రామాలు ఎక్కడ 6 అడుగులు నీటితో ఉంటాయని చెప్పి, నీళ్ళతో ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
నువ్వేం చేస్తావని అడిగితే నేను చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలే లేవు. డ్రైనేజ్ లేదు, రోడ్ల దీపాలు ఎలాగో, పారిశుద్ధ్యం లేదు, తాగునీరు లేదు, దోమలు పెడదా, బ్లీచింగ్ పౌడర్ అన్నది కనీసం కొట్టరు. దోమ కొడితే 30,000 40,000 ఖర్చు అవుతుంది సామాన్యమైన ఫ్యామిలీకి 30,000 40,000 ఖర్చు అవుతా ఉంది ఒక దోమ కొడితే. ఆ పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు నేను మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. ప్రతి మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. మెరుగైన వైద్యం మీకు అందించేటట్టు కొన్ని బృందాలను పెడతాను. మన పిహెచ్సి సెంటర్లో కానీ మన యొక్క జనరల్ హాస్పిటల్లో కానీ ప్రత్యేకమైన బృందాలను పెట్టి వేగరంగా మీకు వైద్యం అన్ని కులాల్ని మతాలని కలుపుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తాను. కాకినాడ లాంటి ప్రాంతానికి ఒక స్టేడియం లేదు, ఇంతమంది యువత ఉన్నారు, ఒక్క స్టేడియం లేదు, ఒక్కళ్ళు కట్టలేదు, ఒక్క పాలకుడు ఇప్పుడు దాకా దాని గురించి ఆలోచించలేదు. ఆ స్టేడియం నేను కడతానని నేను చెప్తా ఉన్నాను. ఆనాడు గౌరవనీయులు చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉంటుండగా ఒట్టి వసంత్ కుమార్ గారు ఇద్దరు కూడా వాళ్ళు ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ కాకినాడ బీచ్ ఉంది. కాకినాడ బీచ్ని సొంతంగా రూపుదిద్దుతాం. కాకినాడ బీచ్లో మీరందరూ శనివారాలు ఆదివారాలు అక్కడే అలాగే కాకినాడ బీచ్లో మీరందరూ కూడా సాయంత్రం పూట ఉల్లాసంగా గడపడానికి ఏర్పాట్లు చేస్తాను. స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేలాగా ఎక్కువ చర్యలు తీసుకుంటాను. పండూరు సర్పారు గ్రామంలో సిరి పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్ సదుపాయాలు కల్పిస్తాను. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తానని నేను చెప్తా ఉన్నాను. ఇంకెంతకాలం నేల చూపులు కన్నబాబు గారు? రూరల్ రాజకీయం మారింది, జనసేన జెండా ఎదుర్కోబోతుంది. చూసుకో కన్నబాబు, త్వరలో జనసేన జెండా ఎగరబోతా ఉంది, చూసుకోమని తెలియజేస్తూ స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు మన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం.